హాయ్ పాపాజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలి ఎట్టుంది? చేస్తాను. అరే షేవింగ్ చేసుకున్నావా? చలికాలం చేసుకోట్రా. అసలు ఇది నవంబర్లో షేవింగ్ చేసుకోవద్దు తెలుసా? చలి ఘోరంగా పెడుతుంది తెలుసుగా. గడ్డ ముట్టరైనా కొద్దిగా ఆపుతుంది చలి. మొత్తం క్లీన్ షేవ్ ఉంటే ఎట్లుంటుంది, చల్లగా వస్తుంది. మంచి లేదుగా జరుగు రోజు మంచి చాలా తక్కువ ఉందని సరే ఎక్కువ ఉంది. ఓ మై గాడ్, రాత్రి చెట్ల నిలువ వచ్చిన జర పచ్చి పచ్చి ఉంది మంచిగా. ఇది చెట్టు ఎందుకు దీని సర్వీస్ అయిపోయినట్టేనా? మస్తు కాసింది. పావు కిలో వెళ్ళినాయి మనకు. అర్ధ కిలోకి తక్కువ. ఏమంటారు ఇట్లా 30 అంటారా సంథింగ్ ఎంతనో. మనకు కూర గరిపోయినాయి అంతగానో వెళ్ళినాయి. అలా వచ్చిన ప్రకారం గవ్వలు వదిలినట్టు గలీలో తెల్లారిందో. ఇక లైట్ డిస్కాడుతుంది. లైట్ నైట్ టైంలో భయం అవుతుంది. చలికాలం ఎందుకు చీకటి ఎక్కువ ఉంటుంది, ఘోరంగా చీకటి ఉంటుంది రాత్రిపూట. మళ్ళీ సాయంత్రం 5:30, 6 కాగానే మాగిపోదు. చల్లి ఏమంటారు చుమ్మని చీకటి ఉంటుంది. ఓ మామూలు అప్పుడే పాలు విండేసిరే, 3 లేవలు బయట కొట్టేసారు అప్పుడే. ఎండిపోయినాయి తింటాయి ఇవి. మరి మన ఎందుకు తినే? మన తినగానే బయట పడేస్తున్నాం. ఇవి మంచిగా తింటున్నాయి, మంచిగా ఎండిపోయినాయి. ఇక తాళ నా దగ్గర ఉంది. మునిగానే అలా లోపల కట్టేసినాం. రాత్రి అన్నం పెట్టినకి వచ్చినా కదా, మొత్తం పేద గొయ్యిదో పోయింది. అది పడుకోనికి మంచిగా వెచ్చగా ఉండాలి కదా. ఇందులోనేమో ఇక దీనికి దగ్గర కట్టేసినాం మేము షెడ్లా. నువ్వు కోళ్ళ కాపలా అని చెప్పేసి లోపల కట్టేసినావు. అది ఇంకా వేరే పని చేసి పెట్టింది మనకు. మంచిగా దీనికి షెడ్ బరాబర్ సెట్ అయింది. ఇలా చీకు లేదు కాడ, చీకు మునిగాని కట్టేసేది ముని. మా మునిగడ చేసిన పని అది ఎంత 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 అంటే ఎంత విస్తీర్ణంలో పడుకుంటో అంత పెద్ద గొయ్యిదో వింజడ కదా పాప. యాక్చువల్లీ ఇది కూడా తవ్వుతుండే కానీ ఇక్కడ గట్టి అయిపోయింది. ఇగో ఇది కూడా సేమ్, అది పడుకునే ప్లేస్ అనమాట. ఆ చీకు గట్టేస్తే ఇగో ఈ విస్తీర్ణంలో ఇది పడుకుంటుంది. దానికి ఎంత కావాలో ఎంతగానో వెచ్చగా ఉంటుందో అంతగానో తవ్వుకుంటుంది అనమాట. అయితే కాపలా ఇక్కడ కోళ్ళ కాపలా ఉంటుందని చెప్పి లోపల కట్టేసి పెట్టినాము. అంత పెద్ద గొయ్యిదో పోయింది. ఇక్కడ ఇది గట్టినే ఉంటుంది కానీ ఎట్లా వెళ్తుంది దానికి? గోర్లతోనేనా? జర్ర వర్షం పడి పచ్చి ఉందంటే ఓ పెద్ద గొయ్యి అవుతుంది లోపలికి. చలికి చలితే నీళ్ళు పోద్దాం కొద్దిగా, జర గట్టి అవుతుంది. మళ్ళీ రేపు గట్టి అవుతుంది. ఇక్కడ నార్మల్ ఇచ్చి పెట్టాలి. మీరు 6 నిమిషం రాత్రి కట్టేసి పెట్టారు. బియ్యం బుక్తుందా? ఇదే కుక్క బియ్యం బుక్కుడే అన్నం. అందుకని అన్నం తింటలేదా? అన్నం పెడితే అన్నం తింటలేదు కానీ బియ్యం బుక్తుందట మా మునిగాడు. చూసారా, ఇది వెరైటీ. మా మునిగాడు అంటేనే వెరైటీ అసలు. ఇప్పాలా కోలం ఈ మధ్యలో అమ్మతలేవు. ఇక ఈ మధ్యలో అమ్మినందుకు 3 పిల్లలు లాస్ అయినాం. అంటే ఇంకెక్కడ కొద్దిగా లైట్గా హోల్స్ ఉన్నాయి. దాంట్లోకి ఏదో వస్తుందో సంథింగ్ ఏదో తెలుస్తలేదు. అందుకనే ముంగేసానే అది కంపల్సరీ ముంగేసానే ఏదో వచ్చి కొట్టేస్తుంది అనమాట. అందుకని అందుకని ఇప్పలేదు, అలా తోయలేదు. ఇక ఈ పాత గూడ ఒకటి, ఆ కొత్త గూడ ఒకటినే పిల్లల్ని అమ్మినాము. ఇలా పెద్ద కోళ్ళు, అలా చిన్న కోళ్ళు. ఏంది అంత మెల్లగా వెళ్తున్నాయి? కమాన్ 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 కమాన్, రండి 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 రా రండి. కొట్టి బయటకు మంత అంతా చిట్టి పోతాయి అందులో. ఇవి ఒగిలాంటప్పుడు పుంజుని కట్టేయాలి. అంతా ఆగమాని చేస్తుంది పనిలో అన్నది. డోర్ పెట్టినావా? డోర్ పెట్టలే, బయట మళ్ళీ బయటికి పోతాయి. ఏయ్ షూ 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 పుంజుని కట్టేయాలి నిజంగా. పొద్దుగా దమ్ దమ్. మా మునిగాడు రైస్ దిగుడు. మునిగాడు తినకపోతే కదా కొళ్ళకు పండగ అనమాట. తుంపరం వస్తాయి అవి. అయిపోయాక కానీ తీసి పెట్టాయి. ఈ పుంజు పోయి డిస్టర్బ్ చేస్తుంది. ఆ 2 ముక్కలు తింటుంది, లేకపోతే తినదు. కథ డిస్టర్బ్ చేసినట్టే ఇప్పుడు. అది వీళ్ళు తిననేదో అది తినదాగో. ఏయ్ షూ రాక. అబ్బో అబ్బో, అన్నం తింటుందా పుంజు? ఏదో 2 బుక్కలు వేడవస్తు. అలా కూడా కొన్ని పోయి కొన్ని పచ్చబే పోయకపోయినా. నేను పచ్చే వచ్చిన పొద్దుగాల. చలో సూర్యుడు కూడా పైకి వచ్చేసిండు. కాకపోతే ఇంకా తెప్పలు కప్పే ఉన్నాయి అనమాట. తెలుసు కదా చలికాలం సూర్యుడు ఎంత తొందరగా వచ్చినా తెప్పలు కప్పేస్తూ ఉంటాయి అనమాట. మా పుంజ అయితే దేని పెడతలేదు. అవి ఇట్లా బుక్కనిస్తలేదు, అది బుక్తలేదు. పాపాది నేను రేపు వచ్చి కట్టేద్దాం వచ్చేప్పటి వరకు. ఈ ఫస్ట్ టిఫిన్ అయ్యేంత వరకు దీన్ని కట్టేసే పెట్టాలి. వీటి దొరికింది ఇప్పుడు ఛాన్స్. అయిపోయినట్టుందా మునిగా రైస్ పొట్టు తిన్నాయి. వెళ్దాం, నేను పాలు పోసేస్తాం. మరి అన్న వెళ్ళిపోతాడు. సరేనా, నేను పోయేస్తా. అంచు లేచినవారా? రే 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 చూడరా 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 చూడరా. మంకుతో లేచిందా ఈరోజు? మంకుతో లేచిందా? నాన్నగాడు 1:30కి లేచి ఏమో క్లాస్ చెప్తుంది, ఆమె ట్యూషన్ చెప్తుంది. నువ్వు లేచినావా అప్పుడు?
వండుకోరాక ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే మళ్ళీ వండుకుంది ఆమె 2-3 సార్లు లేచి. నేను షాక్ అయినా. నేను మీరు మాట్లాడుకుంటారేమో అనుకున్నా. టైం చూస్తే 1:38 అవుతుంది. ఈ టైంకి పోతాం మాట్లాడుతున్నా లేదు చూసి ఆమె ఒకతే నించొని ఉన్నది. చూసి అటు మన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, అటు ఫేస్ పెట్టి ఏదో చెప్తుంది, ఏబీసీలో ఏదో చెప్తుంది. షాక్ అయినా నేను. అరే ఒకటే తిరగలేస్తుండు, ఇవి లేచి మీరు కురుకుతుంది కదా, మీరు కురుకుతుండు, ఏడుస్తుండు, దమ్ దమ్ చేసి రాత్రి ఇద్దరు నిద్ర పోనీయలేరు. అవును, 2-3 సార్లు లేచిన. బట్టే 2-3 సార్లు వేసిన, నేను 5-6 సార్లు లేచిన రాత్రి అంతా. ఇక ఇప్పుడు ఇద్దరం ఒకటేసారి లేచినాము. నేను స్వెటర్ అవన్నీ వేసుకో అంటే వేసుకోను అంటే సరే అని లోపల నుంచి డోర్ పెట్టి నేను బయట ఆకి లోపల ఆకి డోర్ వచ్చిన ఇల్లు ఉడిచిన. నన్ను చూసింది ఎత్తుకోకుండా పని చేసుకుంటుందని పని చేయలేదు. హలో బట్టే నాని, గుడ్ మార్నింగ్. అయిపోయిందా ట్యూషన్? గుర్తున్నా అంటే నిద్రలే కదా అంతా ఆలాపన. కానీ మరి లేచి మరీ చెప్తున్నావు, అదే హైలైట్. నిద్రలో కలవడం వేరు. వంటలేదు నాదికి వస్తుంది, నేనేమో నాదికి ఆమె రానిస్తలేడు. ఆమె అంటుండేనా నేనే వండుకోవాలి, నా దగ్గర ఆమె వండుకోవద్దు. బట్టి చూడరా, ఇది చూడరా, నీ ఫేస్ చూపెట్టు ఒకసారి. దాయొచ్చుండు అన్న, ఇది చూడ ఇట్లా వేస్తున్నాడు. చూసి దాయి రాలే, దాయి లేవలే ఇంకా. దాయిని లేపుతావారా? పో దాయిని లేపుకురా, పో లేపో, లేపురా, లేపవారా దాయిని, లేపవా? సరే మనకి ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు? నువ్వు ఎత్తుకో, ఇక నేను బ్రష్ చేసుకొని గోలు వేసుకొని ఆమెకు బాక్స్ రెడీ చేయాలి. జ్యోతి లేవలే? జ్యోతి ఆమెకు సరే అంటే కష్టం. ఆయన ఇప్పటిదాకా ఎందుకు అనుకుందాం, పొద్దున్న లేచి స్నానం చేయాలిగా. అది వాళ్ళ ఇంటికాడ కదా, మన ఇంటికాడ కాదు. సరే లేపు నాని, తొందర బ్రష్ చేసుకో. అందరు బ్రష్ వేసుకొచ్చిన. నేను 5:30కి లేచి బ్రష్ చేసుకొని పళ్ళు తమ్ముకొని చాయ్ పెట్టుకొని చాయ్ తాగి కూర్చున్నా. డాడీ లేచింది. ఇక సపరేట్గా పాలకడ పోయినా పాలు వండుకొని వచ్చేసినాం. పాలు లేవి రోజు మరి ఎట్లనో ఉన్న పాలు అడ్జస్ట్ చేసుకోరు. సరేనా? పాలు తీయలేటాడు, మర్చిపోయినట్టు పాలు కోసి వచ్చిండు. వచ్చేటప్పుడు కనబడ్డాడు. నేను పోయి ఇంటికాడ బండి ఆపితే అయ్యా బాబా పాలు తీయరా బాబా అంటున్నాడు. సరే అయితే అని సపోర్ట్ వేయాలి, రేపు తీసుకుందాం మళ్ళీ. ఎక్కడిది బాబు కుక్క పిల్ల? పిలు ఉరుకుతో దొరకొస్తుందా? ఏది పోయిందా? అయ్యో గిట్ల దుమ్మ అయింది ఏంది? ఊడిచిన మంచిగా మళ్ళీ ఎటు ఉరికింది కుక్క పిల్ల? వాళ్ళ ఇంటి కురికిందా? ఇంట్లో పోయినట్టుందా? అది మళ్ళీ వచ్చినప్పుడు పొర్రి బర్రకాడికి పొర్రి పాలు వింటూ రర్రి ఇప్పుడే. మనకు వచ్చింది రాలేదు అంత పొద్దున దొరకవచ్చు, సాయంత్రం దొరుకోవాలి. పొద్దున పూట చల్ల ఉంటుంది, చేతులు ఉంటాయి. చల్లవనారా అబ్బో, ఆయన కూడా పెడతాడు. అవ్వ నెయిల్ పాలిష్ ఎవరు పెట్టారా నీకు? ఎవరు పెట్టినా? ఎవరు పెట్టిరా? అమ్మ పెట్టిందా? మమ్మీ పెట్టిందా? అది చెప్తలేడు. నీ ఒక జుట్టు స్పెన్ జుట్టు ఒకటి రెడీ ఉందాం రా. ఒక జుట్టు ఊసగొట్టుకుంది, ఒక జుట్టు ఇప్పాలి. నిద్రలో ఊసగొట్టుకుంది ఈమె జుట్లు. చెప్పినట్టు. హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. ఇదే జ్యోతి, ఫేస్ పెట్టు. సరే కాదు, నీ ఫేస్ ఎందుకు అంత ఉబ్బిపోయింది? ఆడు పొద్దుగా మంకుతో స్టార్ట్ చేసిన అనుకో లేచుడు, రాత్రి వాకి అదే మంకుంటుంది తెలుసా. జస్ట్ నవ్వుకుంటూ లేచిన అనుకో మొత్తం నవ్వుకుంటూనే ఉంటాడు. ఇవాళ ఉంటుంది చూడు అంత గోస. నిన్న ఎట్ట దెబ్బ తిన్నాడు. ఇవాళంతగా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. చలి పెడుతుందా? కాన్ చేస్తావా? చలి నీళ్ళు ఉన్నాయి. పో అందరు బ్రష్ చేసుకుంటున్నాను. నువ్వు కూడా నీ బ్రష్ ఉందా ఇడా? ఏదే పోయినంది ఇచ్చేసారా? నేను అన్నీ నేను పెట్టేసిన అనమాట. చాలా తొందరగా అడుకున్నాను అనుకో. చాయ్ తాగుతావు, పాలు తాగుతావు? పాలు తాగురు, ఎందుకంటే అందరు పాలు తాగుతారు. ఈరోజు పాలు మిస్ అయినా జ్యోతి. ఏమో ఇక ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. నేను పాలు ఉన్నాయి కొన్ని, అవి కొన్ని ఇవి కొన్ని మిక్సప్ చేసుకోరు. ఆవు పాలు కొన్ని, బర్రె పాలు కొన్ని. రేపు మళ్ళీ తీసుకొస్తా. ఫ్రైడ్ రైస్కి నాని బాక్స్ కోసం అయితే ఇది రెడీ అవుతా ఉంది. చాలా రా. ఓ ఇక్కడ ఎంత ఉంటున్నావు ఎంతరా? ఎంత అయితే అంత వండుదాము, మిగిలిన మనం తిందాము. లేదు నాని పెట్టాక మాకు సరిపోదు కదా, అప్పుడు వేరే కర్ర అనుకున్నాం. జ్యోతి తినదు, శిరీష తినదు. ఇది ఎందుకు? అది తినద్దు కదా, థైరాయిడ్. ఓ మై గాడ్స్. అయితే ఎప్పటి తినద్దు ఇక? తినద్దు అంటే ఎప్పుడన్నా నెలకు ఒకసారి తింటే కాదు, కానీ
ఒకసారి అప్పుడు ఫ్రైడ్ రైస్ కొత్తగా వచ్చినప్పుడు అంటే మనం కొత్తగా చూసినప్పుడు ఇవి కటింగ్ చేసి ఇట్లనే చేస్తారేమో అనుకోని చెప్పేసి నేను కూడా అదే అనుకున్నా. వీటితో చేసిన ఒక రోజు నువ్వు గుర్తొచ్చిందాక వీటితో చేస్తే అది ఎట్లా ఉంటుంది ఇది ఇదే ఉంటుంది. అరే అట్లా నూడిల్స్ కలపాలని నాకు తెలియదు అప్పుడు. అంటే వాళ్ళు కట్ చేసే ఎక్కువ మనం ఇవే చూస్తుంటే నూడిల్స్ కట్ చేయరుగా, నూడిల్స్ అసలు బయటనే పెట్టరుగా. అప్పుడు మనకు ఏమనిపించింది, వాళ్ళు చేసినవి ఇట్లా పొరలు వెళ్తుంది, మంచి ఇట్లా పొడుగు వస్తుంది, తేలు వస్తుంది, మన వస్తలేదురా అనుకోవాలి మనం. కానీ ఎగ్ చేసాం కాబట్టి తిన్నాం, లేకపోతే అది కూడా తినకపోతుంది. నిజమే. అదైతే ఏంటి బయట ఇంతగానం లొల్లి పెడుతురు. హాయ్ జతే, గుడ్ మార్నింగ్. ఏమైంది క్రియాన్స్? గుడ్ మార్నింగ్. వాట్ అవర్ ఏంది అది అర్థం కాలే. మంచం కింద పోయిందా? ఎవరు పడేసారా? ఎందుకు పడేసినారా? ఓ ఇక్కడ తాత కట్టబెట్టి అటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళి అటు అంటుంటూ నాన్నగారు వస్తలే ఆడితో ఉండాలి కానీ లేనిపోని పని చెప్తాడు. నాని నీకు టైం 7:25 అవుతుంది. ఫస్ట్ బ్రష్ అయిపోయిందా? చూపి. వేర్ ఇస్ యువర్ బ్రష్ ఫస్ట్. అది లేదు తాత తీస్తా దారా నువ్వు రా. ఓ క్రియాన్స్ అది రేపు పొద్దున తీసుకుందా, రేపు పొద్దున తీసుకుందా ప్లీజ్. ఇప్పుడు వద్దు ప్లీజ్, ప్లీజ్ ఇప్పుడు వద్దు. దారాని నాని పాప నడుపుతావి పాప. వాటర్ పెట్టిరా అత్త కావి అత్తని చెప్పి మన ఒకటేసారి నువ్వు అత్త ఇద్దరు ఒకటేసారి చేసిరా. నువ్వు అత్త ఒకటేసారి చేసినారా స్నానం చేయరా అట్లా? ఓకే. అత్తకి ఇప్పుడు ఏడికి పోయేది, స్కూల్కి ఏమైనా అవుతున్నావు చదువుతున్నావు మరి ఇంకేంది నాన్నగాని ఫస్ట్ గుద్దుతో చదువుతి అయిపోయింది మీది. ఓ నాని ఇప్పుడు ఆటే టైం కాదురా, అటు పోన్నాడు. ఫస్ట్ జ్యోతికి క్రియాన్ష్కి దొరికిందా? అదేనా? మంక అయిపోయిందా? దేనికి మరి దానికంటున్నా జ్యోతి? ధృవికకు స్నానం చేపి అనొచ్చుగా. అరే మీ అక్క పేరు ఏం పేర్రా? అత్త పేరు ఏం పేర్రా? జ్యోతి. ఏం పేరు? ధోతి. మామయ్య పేరు ఏం పేర్రా? గిరిబాబు. గిరి. గిరి. అరే 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 పిన్ని పేరు ఏం పేర్రా? చీషా. బాబాయ్ పేరు ఏం పేర్రా? శేఖరా. డాడీ పేరు ఏం పేర్రా? శ్యామ్ కాదురా స్వామి. మమ్మీ పేరు ఏం పేర్రా? మమ్మీ పేరు అలా మమ్మీ పేరే దానికి. దా ధృవిక వదిలే ధృవిక దా. యాక్చువల్లీ చాయ్ పోసుకున్నాక మురుకులు వేసుకోవాలి, మురుకులు వేసుకుంటా చాయ్ పోసుకోవాలి. కానీ గిన్నె నిండా మురుకులు వేసి చాయ్ పోస్తే ఏడ నిండా తెచ్చి చెప్పు, నువ్వు చెప్పు. అంటేనేమో మళ్ళీ ఇంత ఫీల్ అవుతారు. ఇంకా అది మునుగుతాయి. నువ్వు చెప్పు శిరీష. ముంచుతా నేను. ఎట్లా ముంచుతావు? అది చాయ్ బయటకు కొడుతుంది. అప్పుడు అయిపోయింది. కొంచెం పెద్ద గ్లాస్ తినాలి కానీ అదే మాట చూడు. గుండెట్లా అయితే నిన్న 3 సార్లు పాలు నేను పొంగ పెట్టిన, మళ్ళీ అదే గిన్నెలో చాయ్ పెట్టిన. అది ఎంత ఘోరంగా గిన్నె. నువ్వే పెట్టినావు చాయ్. మరి మబ్బులు ఇవ్వలే మీరు 5 o'clock లేచి ఎవరు ఇవ్వకపోతే చాయ్ పెట్టుకుని తాగుతున్నా. అదే చాయ్ ఇప్పుడు నేను తాగుతున్నా. ఇప్పుడు అదే చాయ్ ఇది. సరే జ్యోతి కూడా పాలు పెట్టేసి అక్కడ పెట్టినా పాలు పెట్టినా. పాలు అయిపోగానే ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ జ్యోతి నాణ్యానికి. దాని తర్వాత ఏం చేస్తారు అడిగి చేద్దాం. ఏమంటారు నాణ్యాలు రెడీ చేద్దాం. ఇది అడిగి అన్న పొయ్యి మీద పెట్టేసిన ఫస్ట్ ఫ్రై. శీర్షి ఏం చేద్దాం దాన్ని? ఫ్రై చేద్దామా? కూర అయితే మంచిగా ఉండదు. దగ్గరికి ఫ్రై చేసుకున్నాం. దీన్ని ఎగ్ వేసుకున్నాము. ఎగ్ వద్దు కదా. సరే దగ్గర ఫ్రై చేసుకొని మిగతా కర్రీ అనుకున్నాం. కూరగాయలు ఉన్నాయి ఎలాగో. ఈరోజు ఎవరు? మంగళవారం, బుధ, గురు. ఇంకా 2 రోజులు ఉంది. గురువారం మార్కెట్ పోవాలి. ఎట్లకైనా ఇస్తారు. నువ్వు కూడా? నేను పోతా మా ఇంటికి. చూపిస్తా కదా. నేను చూసిన మసాలా. నేను తెలుసుకోలేదు. నేను ఎప్పుడు అబ్బా గాజు ఇప్పిస్తాను నీకు. ఏమొద్దు, నువ్వే తీసుకోండి. నాకు తెలియదు సైజు. 2-4 అంటే కలర్ తెలియదు. నీకు నచ్చిన కలర్ తీసుకో. నాకు నచ్చిన కలర్ నీకు సెట్ కాదు. మరి నాకు కరెక్ట్ ఇష్టం. నీకు నచ్చుతుందా? బ్యాంగిల్స్ ఉంటాయి బ్లాక్ కలర్. ఉంటాయా శిరీష? ఉంటాయి. బ్లాక్ కలర్ వేసుకోరు. బ్లాక్ కాకుండా వేరే కలర్ ఏదైనా తీసుకురా. నాకు బ్లాక్ ఇష్టం.
తీసుకురా సరే పెళ్ళైన కొత్తలో చూస్తే గాజులు లేవు అయితే గాజులు వేసుకొచ్చుకుంటుండే కానీ కొన్ని కొన్ని ఉంటుండే కదా చేతులు రూపాయి పని చేస్తుంటే అయితే అమ్మని తీసుకురామంటే అమ్మ మర్చిపోతుండే ఒకసారి గాజులు తెచ్చిండు బ్లూ కలర్ తెచ్చిండు గాజులు నా చెయ్యి కలరే మంచి ఉన్నాయి కానీ అవి ఎప్పుడో ఒకసారి సారీ మీకు వేసుకుంటుండే షాపింగ్ చేసిన ఫస్ట్ టైం తెచ్చి నా బట్టలు నేనే కొనుక్కోలేదు నాకు అన్న అందుకనే నాకు ఏమవుతుంది తెలుసా పోయినా ఇద్దరు నుండి షాప్లో ఇద్దరు రెడీస్ ఉన్నారు అక్కడ నాకు కొత్తగా పెళ్ళి అయింది మా ఆవిడ గాజులు అడిగింది సైజు చెప్తా ఇవి బాగాలేవు అని అనుకుంటే ఇయ్యాక అని చెప్పిన ఆమె ఏరుకోరి అవి ఇచ్చింది బాగుంటే అని ఇద్దరు అన్నారు అవి వేసుకొచ్చేసింది మంచిగా ఉన్నాయి బాబా నాకు కూడా గుర్తుకి ఇలాగే తీసినావా ఎట్లా అదే నాంతే కదా నా దాకా అట్లే పెడుతుంది సలైనాక తింటది నానిపోతాయి కదా అదే సలైనాక తింటాను సరే అన్నం అయినట్టుంది పంపేసేది నేను వాట్ యువర్ ప్రిపేరింగ్ అదే ఫ్రై ఓ మై గాడ్ కాకపోతే తెల్లగా కనిపిస్తుంది కారం తక్కువ వేస్తున్నాను కారం చూసినా మన కారం ఏమో తెల్ల కనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ వేసినాం అనుకో ఘోరంగా అవుతుంది పరిస్థితి అందుకనే కొద్దిగా నాణ్యం కూడా తింటది మళ్ళీ బాస్కర్ అదే అనమాట రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నేను వీడిపోని నీడైతినే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నేను వీడిపోని నీడైతినే ఇది రీల్ ఇద్దాం అనుకున్నా ఆమె అక్కడుంది నేనేమో ఇక్కడున్నా వచ్చినాక చేద్దాం అప్పలో ప్రాక్టీస్ చేయమని అప్పలోపు ట్రెండ్ అయిపోతుంది ట్రెండ్ ఒక ట్రెండ్ మనం ఫాలో కావద్దు మనం తీసిన ట్రెండ్ కావాలి ఓ అట్లా మనం మా స్థాయిలో ఇప్పుడు లేవమ్మా మనకున్న కలర్ కి మనకున్న నేచర్ కి మనకున్న బ్యూటీకి మనం మీద పాట పాడి చూడాలి ఏదది చెరువు కనుక కాదు మన రీసెంట్ పాట 1 2 3 స్టార్ట్ మొన్నది ఆడినా మర్చిపోయినా పాటను అది ఆ పాట పేరు గుర్తొస్తుంది నాకు బాపు బొమ్మ నేను నువ్వంటే సత్యంత ప్రేమర బావా ఈ చిన్నదాన్ని సీటికి మాటికి ఏడుపించుడాపుతావా కలలోకి రోజొచ్చి ముద్దొచ్చి ఏదేదో చేస్తావుగా బాబా బాబా అంటూ పట్టించు నీ వెంట పడుతున్నా పట్టించుకోవుగా మచ్చలేని చంద్రుడల్లే ఎంత ముద్దుకున్నావురా నా కళ్ళ కన్నున్న కాటికతో నీకు దిష్టి తీసుకుంటారా బాబు బొమ్మ నేను నువ్వంటే సత్యంత ప్రేమరా బావా ఈ చిన్నదాన్ని సీటికి మాటికి ఏడుపించుడాపుతావా ఈ పాట రీల్ తీసినాం ఆ రీల్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది అప్పటికే నా 3 లక్షలే పోయింది అనుకుంటా వీడియో ట్రెండింగ్ అయిపోతే ఆ పాట వచ్చినా కూడా మస్ట్ అండి ఎందుకంటే పాట బాగుంది మళ్ళీ అన్న కూడా ఫస్ట్ టైం కదా ఫస్ట్ పాట కానీ అది మస్తు సక్సెస్ కొడుతున్నాడు యాక్చువల్లీ ఈ సాంగ్ నేను తిరుపతి పోతున్నప్పుడు బస్సులో కూర్చున్నా ఆ ఇన్స్టాగ్రామ్ అట్లా చూస్తుంటే ఈ సాంగ్ వచ్చింది పాపం అప్పటికి ఆయనకు ఒక 200-300 లైక్లు ఉన్నాయి అనుకుంటా సరే సాంగ్ బాగుంది అని చెప్పి సప్న పంపించిన వచ్చిన తర్వాత నేను మర్చిపోయాను యాక్చువల్లీ సప్న నాకు మళ్ళీ రిటర్న్ పంపించింది ఇది నాకు ఎందుకు పంపించినావు అని అది నేను ప్రాక్టీస్ చేసుకున్నా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ మొన్న పోయినప్పుడు సప్న దగ్గర పోయినప్పుడు ఇది ఎట్టి పరిస్థితిలో నేర్చుకో మనం రీల్ ఇద్దామని చెప్పిన మంచిగా నేర్చుకుంది ఆ రీల్ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే స్వప్నస్వామి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది స్వప్నస్వామి బ్లాగ్స్. కానీ ఇంకోటి ఏంటంటే చెప్పేది ఏంటంటే కొంతమందికి చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా సరే ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో మూతి పెట్టకూడదు ప్లీజ్. అలా పెట్టినావు అనుకో సత్యంత ప్రేమర బావా చిన్నదాన్ని చితికి మాటికి చూడాపుతావా కలలోకి రోజొచ్చి నలుగుచ్చి ముద్దిచ్చి ఏదేదో చేస్తావుగా బావా బావా అంటూ నీ వెంట పడుతున్నా పట్టించుకోవుగా. మంచిగా ఉంది సాంగ్ బాగుంది. అది ఇంకా ఫుల్ సాంగ్ రాలే. శ్రీనిధి తోటి పాడిపించారు చాలా బాగుంది. ఫస్ట్ మనమే తీసినాం అట్లయితే. ఇప్పటికే 40 రీలే మరి తీసిరు మన దాని మీద. ఇంకా కూడా తాగలేదా ఇంతసేపా? అయితే నేను తాగుతుంది ఏ క్రియాక్షన్ నేను తాగుతుంది. నువ్వే తాగుతావా? నేను తాగుతారా? మచ్చలేని చంద్రుడల్లే ఎంత ముద్దుకున్నావురా నాకంటే కిండున్న కాటుకతో నిన్ను దిష్టి తీసుకుంటారా. నాని యూఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. యూఆర్ ఏమంటారా చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది నాన్నగాడు రోజు రోజుకి. ఎందుకు? బికాస్ అర్థం చేసుకోవడం కానీ మమ్మీని ఏడిపించుకోవడం కానీ అంటే మంచిగా మాట్లాడడం కానీ మమ్మీ ఫోన్ తిన్నావా, ఏం చేసినావు మమ్మీ, పాలు తాగినావా, బాపు బొమ్మ నువ్వు నేనంటే సత్యంత ప్రేమరా బావా. అయిపోయిందా? ఏ బిట్టు బాయ్, సారీ బట్టి బాయ్. నువ్వు బిట్టు బాయ్ వా బట్టి బాయ్ వా? అరే పాల కోసి లేడయ్యో. ఇది పోయి మనం బండలు ఎప్పుడు వేస్తాం రా?
చూడు ఇల్లు చూడు ఫ్రెండ్స్ ఎట్లుందో. వెంటిలేషన్ ఉండదు, ఒక లైట్ లేకపోతే కనీసం ఒక ఇంట్లో పోలేము, అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో పోతున్నాం, అందులో కనుక విండో కనుక మూసింది అనుకో, ఇలా ఏం కనిపించదు. ఇక విండో ఒక్కడు మూసింటే ఏం కనిపించదు. ఇక ఇట్లుంది మా ఇంటి పరిస్థితి. చూద్దాం, అంతా దయ వల్ల మంచిగా ఉంటే ఈ వచ్చే సంవత్సరం 2026లా ఇల్లు కట్టాల ఫ్రెండ్స్, ఇల్లు స్టార్ట్ చేయాలి. అదేనా? వెరీ గుడ్ బాయ్. మీసాలు వచ్చినారా నీకు? తుమ్కుంట్లో ఇల్లు ఉంటే మనం ఏం చేద్దాం నాని? ఆడిపోతే మరి ఈ ఇల్లు పరిస్థితి ఏందని ఎవరు రారు నాని. అట్లా ఏదిరా కడుకొచ్చుకోపో. నీ మూతిని ఇంకోరు కడుగుతారా? నీ మూతి నువ్వే కడుకొచ్చుకోపో. నేను కడగరా, నువ్వే కడుక్కపో. నేను కడగా, నీ మూతి మూతి కడుగు పాప, మూతి కడుగు. మరి నన్నే కుదురుతున్నాడు వచ్చి. అక్కది బండి మస్తు యాడ్ చేస్తుంది. ఈ అక్క విజయవాడ అక్క పంపించింది బండి. విజయవాడ అక్క పంపించింది. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అక్క. అయిపోయింది నాన్నగాడు. ఏది బుక్కులన్నీ వరిసిన ఒకటేసారి అన్ని ఎక్స్ట్రా తీసుకొని పోతుంది, అన్ని బుక్కులు. ఎందుకు ఏం నాని? ఎందుకురా? బ్యాగ్ మొత్తం బరువు అవుతుంది. ఓ నానిగా, అవు నిజంగా నాకు చేతికి ఇస్తుంది కదా, లేస్తలేదు బ్యాగ్ అసలు. ఆమెకి ఏమేం కావాలో రాయని అన్ని పట్టుకొని పోతుంది. ఏ వద్దు అవన్నీ తీసి ఏమేమి బుక్కులు అని చూస్తున్నా. అన్ని ఓన్లీ ఏమేం కావాలో అవి మాత్రమే పెట్టు, ఎక్స్ట్రా ఉన్నాయి అన్ని తీసి. ఆమె ఇంటికాడ రాసేటి కూడా పెట్టుకుంటుంది, మళ్ళీ కొత్త బుక్కులు పెట్టుకుంటుంది. అట్లా పెట్టుకుని ఇవన్నీ బ్యాగ్ బరువు పెట్టు. టెక్స్ట్ బుక్స్ పెట్టు, దా సబ్జెక్ట్ సంబంధించిన క్లాస్ వర్క్స్ పెట్టు. ఇంటికనే పెట్టు. అవి ఏమైతే అవసరం ఉంటే అవి పెట్టు. నాని బ్యాగ్ బరువు అయితే లేదా నాని? నీకు కాదట ఇష్టం వచ్చిన మొత్తం మోసుకోతుంది కదా. కాదు, నువ్వు రిబ్బన్ తీసుకురాలే నానే. అబ్బా అరకమాల వస్తే రిబ్బన్ తీసుకోవాలి, ఇష్టం గుర్తుపెట్టుకో. రోజు వైట్ బ్లాక్ రెండు తీసుకోవాలి ఒక్కొక్కసారి బ్లాక్ వైట్ తీసుకోవాలి. ఏ నాన్నడేది బండి తల తీసుకున్నావా? ఆనే ఉందా బండి కొందాం చూడు. పిల్లలు ఆడిన మరి ఎడవాడు వచ్చినాం. ఏంటి ఇల్లు ఇంట్లో వెళ్ళేరేంది? సైలెంట్గా ఉంది, బయటకు పోయినట్టు అందరు. బండి బయటనే ఉంది. ఓ జ్యోతి, ఎండ కూర్చున్నావా? ఎటు వేరు వీళ్ళు అందరూ పిల్లలేరే? బర్ల కాడికి పోయిరా? నానే దా 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 సైలెన్స్ 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 సైలెన్స్. దా నాని, స్కూల్ టైం కాలేరా నీకు? నువ్వు వద్దు, నేను వస్తున్నా. పో పప్పాజీ జాగ్రత్త, సరేనా? దా కిరా చెడిగో, దా ఏడిగో అని చెప్పు. నువ్వే చెప్పు. చెప్పులు వేసుకోలేరా నువ్వు? చెప్పులు వేసుకోకుండా వస్తున్నావా? ఏడిగో అని చెప్పు. కుక్క పిల్లలు ఉందా అరడా? కుక్క పిల్ల కోసం వచ్చినావా నువ్వు? అమ్మా దీంట్లో వేసిరా? దీంట్లో కనబడారా నీకు? పడుకుంది కారా? అరే తల్లి ఉంది కారా ఇలా? ఇవెక్కడిరా మళ్ళా? ఇవెక్కడి? అరే కొత్త కుక్క నిందిరు. 1 2 3 4 5 5 పిల్లలు నేనా క్రియాంచు? దా కడుస్తారు రే. తల్లిదారికి ఎప్పుడు పోవద్దు సరేనా? పిల్లలున్న తల్లిదారు పోయినా అనుకో కడుస్తుంది. నడు 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 నాని బాయ్, ఆల్ ది బెస్ట్. నాన్నకి పని స్టార్ట్ కాదు ఇప్పుడు, పని చేసింది. ఓకే డన్ బాయ్ బిడ్డ, మెల్లపోయా. చూసినావా? అర్థమైందా? నేను చెప్పలే డాడీకి అంత పర్ఫెక్ట్ రాదు బండి. అది మళ్ళీ రాదు కిక్. అది నేను చెప్పినా అది ఒక్కటేసారి వస్తుంది ఛాన్స్ మనకు కిక్ కొట్టను. ఇది ఒకటే తిరిగి మొత్తుకుంటుంది. బాయ్ బాయ్ తాత బాయ్ తాత బాయ్ తాత బాయ్. అరే స్కూల్ లేదారా మీకు? మరి ఎటు పోతుర్రు అందరు? పరార్ పరార్ వెళ్ళిపోయారావు. ఉరుకుడే ఉరుకుడు మెల్లపోయా. బాయ్. ఏం కాదు అలవాటే డాడీకి. బాయ్ చెప్పినారు తాతకి. ఇద్దరం ఇంట్లో ఉండి నాన్నని పంపించడం సమంజసమా? నాకు ఇంట్లో పని ఉంది, నువ్వు లేవు. వీడియో కాల్ మాట్లాడుతున్నా. మన ఇంట్లో వంటకాడు ఉన్నా. ఇప్పుడు నేను పోవాలంటే నేను పోతే తీరాను ఆయన. సామానం తిట్టేది ఇందుకే. ఎందుకంటే మనం టైంకి ఇంట్లో ఉండాలి. నువ్వు అరే ఇంట్లోనే ఉన్నారా? గిన్నే కదా నువ్వు వీడు నాకు వెళ్ళదు కానా. నేను పోవాలంటే నేను పోతే తీరా, నువ్వు పని చేయరా అన్నాడు. సరే నేను వచ్చిన. నేను జ్యోతికో తినా జ్యోతికి సాలి వస్తుంది. నేను ఎండ కూర్చున్నా ఆ చేతోటి బే. ఎవరికి ఇస్తావు? నాకు ఇస్తావు అత్తకి ఇస్తావు? నాకు ఇరా బై. అత్త పెట్టుకుంటా నెత్తిలా. అత్త ఎవరికి ఇస్తావురా? అత్తకి మరి
ఓ అరే జోడేసుకోలే అచ్చా జ్యోతి పెయిన్ లేమని పెయిన్ లేమా బిర్యానీ పెయిన్ తీయమని బాంబులు బాంబులు దాయి తీయమని బాంబులు తీ ఏ పెయిన్ తీరా 2-3 తీస్తాడు వాళ్ళ అమ్మ అసలు వాళ్ళ అమ్మతోనే మాట్లాడాడు, వీడియో కాల్ ఇచ్చినా కానీ మాట్లాడాడు, ఫోన్ ఇస్తే మాట్లాడాడు, అంటాడు అంతే. వాళ్ళ అమ్మని గుర్తు చేయడు ఇక. క్రియాన్స్